హాయ్ ఫ్రెండ్స్, ఇది శేషప్ప కవి గారు రాసిన శ్రీ నరసింహ శతకం అండి. సో ఒకటో చూద్దాం మనం. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక సూర సాధు రక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయులం చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నారసింహ దురిత దూర. సో దీని భావం చూడండి. అలంకారములచే ప్రకాశించుచు శోభతో కూడిన ధర్మపురము నివాసముగా కలిగి దుర్మార్గులను నాశనం చేయుచు పాపమును తొలగించినట్టు గంభీరము కలిగి భక్తులను ప్రేమించువాడవై కోటి సూర్యుల కాంతియు పద్మముల వంటి కన్నులు శంఖచక్రములు ధరించిన చేతులు కలిగి హిరణ్యకశ్యపుని సంహరించి సాధువులను రక్షించి ప్రహ్లాదులను ధన్యుని చేసిన వాడవై పాపముల హరించి సమస్తమునకు అధిపతివై పాదసముద్రములపై పవళిండుచు కృష్ణవర్ణము కలిగి గరుడవాహనుండవై భ్రమరగుంతలములు కలిగి చిగురాకబోలు పాదపద్మమును దివ్యాంగమును వైకుంఠవాసములకు కలిగిన ఓ నరసింహానికి ముఖ్యదం. సో ఆయన ఎంత అద్భుతంగా శేషప్ప కవి గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కీర్తించారో దీన్ని బట్టి అర్థమవుతుందండి. సో ఇంకొకసారి మీరు నచ్చేది విని నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.